I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. So our main aim is to make you fertile. PCOD in pregnancy చూద్దాం. ఒకవేళ PCOD కపుల్లో సో మనకు 2 types ఆఫ్ PCOD ఉందండి. ఒకటి థిన్ PCOD, ఒకటి ఒబీస్ PCOD. అంటే పేషెంట్ థిన్గా సన్నగా ఉంటే దానికి థిన్ PCOD అంటాం. ఒకవేళ పేషెంట్ ఒబీస్, ఓవర్ వెయిట్, మోర్ BMI ఉంటే ఒబీస్ PCOD అంటాం. సో మనం ట్రీట్మెంట్ వైజ్ కానీ సక్సెస్ వైజ్ తీసుకుంటే థిన్ PCOD వాళ్ళు చాలా కష్టం కన్సీవ్ అవ్వడం. సో ట్రీట్మెంట్కి రెసిస్టెంట్గా ఉంటారు. ఆల్మోస్ట్ వీళ్ళు IVF వరకు పోవడం జరుగుతుంది. సో ఒబీస్ PCOD వాళ్ళు ట్రీట్మెంట్ బాగా రెస్పాన్స్ ఉంటుంది. వీళ్ళకి లైఫ్ స్టైల్, వెయిట్ తగ్గడము అవన్నీ మనం గైడ్ చేసామంటే ఆల్మోస్ట్ ట్రీట్మెంట్కి బాగా రెస్పాన్స్ ఉంటారు. మేబీ వీళ్ళు ఓవులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ ద్వారా IUI ద్వారా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఈ PCOD వాళ్ళు ఏ ట్రీట్మెంట్ పద్ధతి ద్వారా అయినా కన్సీవ్ అయితే ప్రెగ్నెన్సీలో ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయి చూద్దాం. ఒకవేళ ఒబీస్ PCOD అంటేనే వాళ్ళకి ఏముంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ఉన్నా కూడా అది పనిచేయదు. సో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో వీళ్ళకు ఆల్మోస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉంటారు. సో ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఈ ప్రీ డయాబెటిక్ అనేది ఎప్పుడైనా డయాబెటిక్గా చేంజ్ అవ్వచ్చు. సో వీళ్ళకు హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ షుగర్స్ అనమాట. సో ఈ షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ మిస్క్యారేజెస్ అవ్వడము, బ్లైటెడ్ ఓమ్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది కానీ బేబీ తయారవ్వదు, అలాంటి ప్రాబ్లమ్స్ రావడము, బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ అంటాం. సో బేబీస్ మిస్క్యారేజెస్ అవ్వడము, లేకపోతే స్మాల్ IUGR బేబీస్ అంటాం, ఎదుగుదల లేకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకొంతమంది ప్రీటర్మ్ డెలివరీస్, ముందే డెలివరీ అయిపోవడం, ఈ ఒబెసిటీ వల్ల ముందే డెలివరీస్ అయిపోవడం, 7th మంత్లో 8th మంత్లో డెలివరీ అయిపోవడం. సో ఈ ఒబెసిటీ వల్ల ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ హైపర్ టెన్షన్. సో ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ మనం ప్రీ ఎక్లాంప్సీ అంటాం. సో ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొంతమందికి ఈ ఒబెసిటీ వల్ల సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో గర్భసంచి మనకి మూత ఏదైతే ఉంటుందో ఈ ప్రెగ్నెన్సీలో అది లూజ్ అయిపోవడము. సో దానివల్ల కూడా మనకు ముందే అబార్షన్స్, 6th మంత్ 5th మంత్ అబార్షన్స్ అవ్వడం అవన్నీ జరుగుతుంటాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనమాట. సో ఒకవేళ PCOD మదర్ ప్రెగ్నెంట్ అయినా కూడా ఇవన్నీ మనం ఐడియా పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడము, వాళ్ళకి తగ్గట్టు బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేయడము, కొంచెం హై రిస్క్ కేర్ తీసుకోవడము, హై రిస్క్ ప్రెగ్నెన్సీ లాగా మనం ట్రీట్ చేయడము, ఇవన్నీ జరుగుతుంటుంది. థ్యాంక్ యూ.